పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎర్రచీర ఉంది. ఇక్కడికి వచ్చిన విశాఖపట్నం పాత్రికేయులందరికీ మరియు మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సింహాచల అప్పన దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. సోమవారి ఆశీస్సులు కూడా నాకు వెళ్ళ మా ఎర్రచీర సినిమాకు ఉంటాయని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక హారర్ అండ్ మదర్స్ సెంటిమెంట్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇందులో వచ్చేసి మన శ్రీ లక్ష్మీనరసింహ ఫిలిమ్స్ మన మహేష్ గారికి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి అహర్నిశలు కష్టపడుతూ ఈ సినిమా కోసం థియేటర్లు కానీ ఏదైనా సరే మహేష్ గారు చూస్తున్నారు. నెక్స్ట్ వాడు మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు. సో నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసేసి ఫిబ్రవరి 6వ తారీఖు నాడు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి నటీనటులు దగ్గర 23 మంది క్యాస్టింగ్, అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు బేబీ సాయి తేజస్విని మహానటి ఫేమ్ అమ్మాయి చేసింది. ఇంకా మా హీరోయిన్ కారుణ్య చౌదరి అని తెలుగు అమ్మాయి, మన కాకినాడ అమ్మాయి, ఆ అమ్మాయి మెయిన్ లీడ్గా చేసింది. ఇంకా శ్రీరామ్ గారు, కమల్ కామరాజు, అజయ్ గారు, బిగ్ బాస్ భానుశ్రీ గారు, నెక్స్ట్ వచ్చేసి మన జీవా గారు, ఇంకా అయ్యప్ప పి శర్మ గారు కేజీఎఫ్ ఫేమ్, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, ఇంక వీళ్ళు ఉన్నారని కాదు 23 మంది క్యాస్టింగ్తో ఈ సినిమా గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్ 250+ థియేటర్ల సినిమా రిలీజ్ కానుంది రేపు ఎల్లుండి శుక్రవారం రోజు 6వ తారీఖు నాడు. సో ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం, ఎందుకంటే నాకు విశాఖపట్నంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా లాక్డౌన్ టైంలో కావచ్చు ఎప్పుడైనా సరే నాకు ఏదైనా ఇక్కడ మూడు బాగలేకపోయినా ఏదైనా ప్రశాంతం కోసం విజయవాడ 100% విశాఖపట్నమే వస్తాను నేను. ఎందుకంటే నాకు ఆ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ చేయాలి, విశాఖపట్నం ప్రేక్షకులకి మా ఎర్రచీర చిత్రాన్ని చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా ఎర్రచీర చిత్రాన్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ 100 రూపీస్తోనే టికెట్ స్టార్ట్ అవుతుంది. మల్టీప్లెక్స్లో 105 రూపీస్ 120 రూపీస్ వరకు ఫైనల్. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అందుబాటులో ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని, మన విశాఖపట్నం వాసులు, ఉత్తరాంధ్ర వాసులు అందరూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుడికి ఏం కావాలో అది నేను ఇచ్చేసాను ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా టెక్నీషియన్ విషయానికి వస్తే, ఆర్టిస్ట్ విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా అంతా హైదరాబాద్లో తీశాను. ప్రతి ఒక్కటి హైదరాబాద్ వదిలిపెట్టి రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇందులో 45 మినిట్స్ సీజీ వర్క్ ఉంటుంది మూవీలో. మెయిన్ ప్రధాన కారణం 45 మినిట్స్ సీజీ ఉంటుంది. అది చాలా అలరిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా సీజీనే ఉంటుంది సినిమా. అది మొత్తం మిక్సింగ్ చేసి పెట్టారు. ఈ మూవీ అంటే హర్రర్ తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు? ఇది హర్రర్ కంటెంట్, కంప్లీట్గా హర్రర్ కంటెంట్. అలా చూడండి. సినిమా బడ్జెట్ 4 కోట్లు 4 CR. తెలంగాణలో విడుదల చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. 250+ థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ అనౌన్స్ చేసిన సినిమా మన తర్వాత అందరూ అనౌన్స్ చేశారు. సో నాకు ఇవన్నీ పెద్ద పోటీ ఏం కాదు, నా సినిమానే వాళ్ళకి పోటీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా. సినిమా ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటాం. సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడాలి, మనం ఒకటేనే కాదు అన్నీ ఆడాలి. బట్ నాకెవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు. మన కంటెంట్ డిఫరెంట్, సబ్జెక్ట్ డిఫరెంట్, కంప్లీట్గా స్టోరీ కూడా డిఫరెంట్. సో మరి ఎర్రచీర పంపిణీ ఉందా? ఆదివారం నుంచి ఉంటుంది. ఆదివారం నుంచి థియేటర్. రెండు రాష్ట్రాల్లోనే ఎక్కడ చూస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో.